రాకాలోకంకి స్వాగతం. ఈ దేశంలో చడీ చప్పుడు కాకుండా చాప కింద నీరులా ఎవరికీ తెలియకుండా జరుగుతున్నటువంటి జిహాదులలో అత్యంత ప్రధానమైనది ల్యాండ్ జిహాద్. ఈ ల్యాండ్ జిహాద్ మీద చడీ చప్పుడు కాకుండా, ప్రచారం లేకుండా, దృఢ నిశ్చయంతో, కృత సంకల్పంతో యాక్షన్ తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే ఆ ముఖ్యమంత్రి పేరు పుష్కర్ సింగ్ ధామీ. ఉత్తరాఖండ్కి ఆయన ముఖ్యమంత్రి. ల్యాండ్ జిహాద్ ఈ దేశంలో ఇదొక సునియోజితమైనటువంటి ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి భూ ఆక్రమణ. లవ్ జిహాద్ గురించి ఎంతో కొంత చర్చలు ఉంది, కోర్టుల తీర్పులు ఉన్నాయి, రకరకాల కేరళ కోర్టు తీర్పు ఉంది. లవ్ జిహాద్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి. కానీ ల్యాండ్ జిహాద్ గురించి ఎవరు ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. ఎక్కువగా జనావాసం లేని చోట, ఎవరు రానటువంటి చోట, అటవీ భూములు, ప్రభుత్వ భూములు, వేటిపైనైతే పెద్దగా ఆజమాయిషి ఉండదో, రెగ్యులర్గా ఎవరు నియంత్రణ అంటూ ఉండదో అక్కడికి వెళ్ళడము, అక్కడ 4 రాళ్లను పేర్చడము, దాని మీద ఒక ఆకుపచ్చ గుడ్డ వేయడము, 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత సాంబ్రాణి వెలిగించటము, ఆ తర్వాత ఊదువత్తులు వెలిగించటము, ఆ తర్వాత మల్లెపూల దండలు వేయటము, ఒక ఏడాది గనక ఈ రకంగా కొనసాగితే 4-5 సేవకులు రావటము, ఈ సేవకులు నెమ్మదిగా సంవత్సరానికి ఒకసారి చందనోత్సవం, ఉర్స్ పేరిట నిర్వహించటము, సందల్ అంటారు ఉర్దూలో, చేయటము. నెమ్మదిగా దాని చుట్టూ ఒక మాంసం దుకాణము, ఒక పాన్ షాపు, మిగతా సరంజామా అంతా వచ్చేస్తుంది. ఈ రకంగా కొన్ని కాలనీస్ ఏర్పడిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత అటవీ శాఖాధికారులు, ప్రభుత్వ శాఖాధికారులు వచ్చి చూసినట్టయితే అక్కడ తీయడానికి వీల్లేనట్టుగా, తొలగించడానికి సాధ్యం కానంతగా ఇవి స్థిరపడిపోతాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్ద్వానీ అనేటటువంటి ఒక చిన్న పట్టణం ఉంది. ఆ హల్ద్వానీ పట్టణంలో రైల్వేకి చెందినటువంటి 150 ఎకరాల మీద దశాబ్దాల తరబడి ఆక్రమణ చేసుకుని కూర్చున్నారు. ఈ రకంగా అబ్దుల్లా నగర్లు, రసూల్పురాలు ఇవన్నీ ఏర్పడిపోయినాయి. ఏర్పడిపోయిన తరువాత వాటిని తొలగించి మళ్ళీ ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన ఎదురైంది, దాడులు జరిగినాయి. వీళ్ళ కోసము కోర్టులకు వెళ్ళేటటువంటి జీవులు, కరుణామయులు అనేక మంది ఉంటారు కాబట్టి అర్ధరాత్రి పూట కూడా కోర్టుకు వెళ్ళేసేసి కోర్టును నిద్రలేపి మొత్తం మీద స్టే తీసుకొచ్చారు. మే 2023లో స్టే ఇచ్చారు. ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ జిహాద్ ఏదైతే కొనసాగుతుందో దీనిపైన ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి 1-2 హల్ద్వానీ వంటివి పక్కన పెడితే మిగతా చోట్ల ముందు అసలు మొత్తము రాష్ట్రంలో సర్వే చేయిస్తే సర్వేలో బయటపడింది ఏంటంటే, మే 2023 నాటికి సర్వే చేస్తే ఆ సర్వేలో బయటపడింది ఏంటంటే 3793 అక్రమ మజార్లు అటవీ ప్రాంతంలో వెలిశాయి. అటవీ ప్రాంతానికి ఎవరు వెళ్ళరు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పీరియాడిక్ సర్వేలు చేయరు. ఎవరో చిన్న స్థాయి కానిస్టేబుల్ని పంపిస్తారు. ఆ కానిస్టేబుల్ అక్కడ ఉన్నటువంటి హడావిడిని చూసి ఏం చేయాలో తెలియక నోరు మూసుకుని వచ్చేస్తాడు. అది తీవ్ర రూపం దాల్చి ఒక పెద్ద క్యాన్సర్ లాగా మారిన తర్వాత అప్పుడు పోలీసులు వచ్చి ఏం చేయగలుగుతారు. కాబట్టి ఈ రకమైనటువంటి 3793 స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. ఈ ఐడెంటిఫై చేసినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ప్రభుత్వం ఇప్పుడు చాలా దృఢంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 5000 ఎకరాల భూమిని ల్యాండ్ జిహాద్ నుంచి తప్పించింది. అంటే అప్పటికప్పుడు వచ్చేసేసి 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం రాళ్ళు వేసేసేసి మజార్లు నిర్మించేసేసి దాన్ని కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వం ఇప్పటికీ మే నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 5000 ఎకరాల భూమిని విముక్తం చేయగలిగింది. ప్రజాభూమిని ప్రజలకు మళ్ళీ తిరిగి ప్రభుత్వము తీసుకోగలిగింది కబ్జాదారుల కోరల నుంచి. వీటిల్లో ఒక్క నైనిటాల్ జిల్లాలోనే 1433 అక్రమ కట్టడాలు
ల్యాండ్ జిహాద్లో అంతర్భాగంగా నిర్మాణమైనాయి. హరిద్వార్లో కూడాను 1149 ఇటువంటి అక్రమ మదార్లు ల్యాండ్ జిహాద్లో అంతర్భాగంగా నిర్మించారు. చమోలి జిల్లా, సరిహద్దు జిల్లా ఇది. చమోలిలో 423 ఇల్లీగల్ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడాను మద్రసాలు, మజార్లు, ఇటువంటివన్నీ కూడాను అటవీ భూముల్లో నిర్మాణం జరిగింది. తెహ్రీ జిల్లాలో 209, అల్మోడాలో 192, చంపావత్లో 97. ఈ రకంగా వీటన్నిటిని ఐడెంటిఫై చేసిన తర్వాత పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం వీటిని తొలగించే పనిని చేపట్టింది. బుల్డోజర్లు పెట్టి వాటిని, ఈ అక్రమ కట్టడాలని తొలగించడం జరిగింది. ఈ అక్రమ కట్టడాలు ఈ రకంగా ఉన్నట్టయితే భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని తొలగించడం జరిగింది. మే నెలలోనే ఈ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాతనే బుల్డోజర్ పెట్టి దాదాపు 90 రోజుల్లోనే 330 మదార్లను తొలగించడం జరిగింది. ఆ తర్వాత మరొక 500 మదార్లను గత 2-3 నెలల్లో తొలగించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో అటవీ ప్రాంతం ఎక్కువ. ఈ అటవీ ప్రాంతంలో జనసామాన్యం రాకపోకలు తక్కువ. ఇక్కడే ఈ ల్యాండ్ జిహాద్ జరిగింది కాబట్టి వీటన్నిటినీ తొలగించే దిశగా చాలా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. కోర్టు స్టే వెకేట్ అయిన తర్వాత హల్ద్వానీ వంటి ప్రాంతంలో ఆక్రమణకు గురైనటువంటి రైల్వే భూముల్ని కూడాను విముక్తం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు మరొక 1400 అక్రమ కట్టడాలను గుర్తించింది. వాటిని కూడా తొలగించాలని నిర్ణయించింది. ఈ ల్యాండ్ జిహాద్ చాలామంది నమ్మరు, కానీ చాలా భయంకరమైనటువంటి కుట్ర. ఢిల్లీలో అయితే ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అయిన తర్వాత ఫ్లైఓవర్ మీద ఒక మజార్ పుట్టుకొచ్చింది. మజార్ అంటే ధర్మం కోసము లేదా మతం కోసము పోరాడి చనిపోయినటువంటి ఒక మహానుభావుడు ఎవరో ఒకరి సమాధి ఉంటే అక్కడ నిత్యము వాళ్ళు పూజ చేస్తారు. నిజానికి మజార్లు భారతదేశం తప్ప, పాకిస్తాన్ తప్ప, బంగ్లాదేశ్ తప్ప ప్రపంచంలో ఎక్కడా లేవు. అరేబియా దేశంలో కానీ, ఇరాన్, మొరాక్కో ఇటువంటి దేశాల్లో ఎక్కడ కూడాను మజార్లు లేవు. మన దేశంలోనే అదొక పుట్టుకొచ్చినటువంటి కుక్కమూతి పిందెల్లాంటివి. వీటిని ఫ్లైఓవర్ మీద నిర్మాణం చేశారు. చివరికి ప్రజలు చూసి బళ్లను ఆపి తిరగబడి ఫ్లైఓవర్ మీద నిర్మాణమైనటువంటి మజార్ను ఢిల్లీలో తొలగించారు. దేశ రాజధాని నడిబొడ్డున జరిగినటువంటి సంఘటన ఇది. కాబట్టి ల్యాండ్ జిహాద్ అనేది అత్యంత కుట్రపూరితమైనటువంటి, దుర్బుద్ధితో కూడినటువంటి ఒక సవాలు ఇది. ఈ సమస్యను అధిగమించవలసినటువంటి అవసరం ఉంది. పుష్కర్ సింగ్ ధామీ చాలా ధైర్యాన్ని, చాలా ఉద్యమ దీక్షను ప్రదర్శించి ఈ అక్రమ కట్టడాలపైన ఆయన దాడులు చేస్తున్నాడు. ఇదేదో ఆయన ఒక మతం పైన చేస్తున్నటువంటి దాడులు కాదు. అడవుల్లో మిగతా ప్రాంతాల్లో అటవీ భూముల్లో ఉన్నటువంటి 50 కొత్త మందిరాల్ని కూడా ఆయన తొలగించారు. కాబట్టి క్షమించాలి, ఈ మజార్లను క్లీనప్ చేసేటటువంటి, అటవీ భూముల్ని విముక్తం చేసేటటువంటి ఉద్యమం ప్రస్తుతము ఉత్తరాఖండ్లో శరవేగంతో కొనసాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.